హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ది పర్ఫెక్ట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక 1 kg చికెన్ తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని కుదిరితే చికెన్ని బ్రైన్ చేసేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల కారం అండ్ ఒక 2 పెద్ద స్పూన్ల ఉప్పు అండ్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందులోకి గరం మసాలా అండ్ ఒక 2 పెద్ద స్పూన్ల కార్న్ఫ్లోర్. ఎక్కువ వేసుకోవద్దు, చూసి వేసుకోండి, ఎక్కువ అయితే అస్సలు బాగోదు. అండ్ మీకు నచ్చితే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అండ్ క్యాటరింగ్ స్టైల్లో కానీ ఫంక్షన్ స్టైల్లో ఖచ్చితంగా రెడ్ ఫుడ్ కలర్ వేస్తారండి. సో ఇది ఆప్షనల్. అండ్ దీనికి బదులుగా మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా కూడా ఇదే కలర్ వస్తుంది. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో దీన్ని ఇప్పుడు మంచిగా ఫైన్గా మిక్స్ చేసేసుకొని హాట్ ఆయిల్లోకి వేసేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ పీసెస్ మంచి టెండర్గా జ్యూసీగా అండ్ టేస్టీగా రావాలి అంటే మీరు చికెన్ని రాత్రంతా చికెన్ మునిగేలా వాటర్ వేసేసుకొని ఉప్పు వేసేసి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ ఇట్లా అంటే చితికిపోతుందండి. మస్తు జ్యూసీగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. సో మీరు కర్రీ చేసుకోవాలన్నా పకోడా చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా చికెన్ని ఇట్లా చేస్తే చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అసలు మనం తింటుంటే చికెన్ ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇలా ఈ చికెన్ పీసెస్ని ఒక 70% వరకు మంచిగా కుక్ చేసేసుకోండి. 60 to 70% వరకు మంచిగా ఇలా ఈ మాత్రం ఫ్రై చేసేసుకోండి పీసెస్ని. మరీ చిన్నగా ఉంచుకోవద్దు పీసెస్ని, ఈ మాత్రం ఇలా మంచిగా కొట్టించేసుకోండి చికెన్ని. సో ఇప్పుడు ఇంకొక కడాయి తీసేసుకొని అందులోకి హోల్ గరం మసాలా వేసేసుకొని ఒక 2 పెద్ద సైజ్ ఆఫ్ లేదా మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని నైస్గా ఫ్రై చేసేసుకోండి. అండ్ నేను ఆయిల్లో షాజీరా అండ్ కొద్దిగా స్టార్ అనైజ్ అండ్ రాతి పువ్వు ఇవన్నీ వేసుకున్నాను. అండ్ ఇవి మంచిగా ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ హాట్ చిల్లీ వాడుతున్నాను, చూసి వేసుకోండి మీరు నార్మల్గా అయితే. అండ్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద స్పూన్ అంతా యాడ్ చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి. చూస్తున్నారు కదా, మన కింద అది అతుక్కుంటుంది కొద్దిగా అంటే ఇంకా మనకి అల్లం వెల్లుల్లిపై మంచిగా వేగిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చినంత పసుపు వేసుకోండి. మీరు ఎంత తింటారో పసుపు దాన్ని బట్టి చూసి వేసుకోండి. అండ్ దీన్ని కూడా ఇలా ఓసారి మంచిగా కలిపేసుకోండి, మంచిగా వేగిపోతుంది. అండ్ ఇప్పుడే ఇందులోకి మీ టేస్ట్కి తగినంత కారం వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ స్పూన్తో 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ కారం వేసుకున్నప్పుడే ఉప్పు వేసుకోండి, సో దట్ పర్ఫెక్ట్గా అది ఉప్పు కారం మ్యాచ్ అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. అండ్ దీన్ని ఇలా మంచిగా కలిపేసుకోండి, సో దట్ మంచిగా వేగిపోతుంది కారం ఉప్పుతో. అండ్ ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆఫ్ పెరుగు వేసుకోండి. ఇది ఎగ్జాక్ట్లీ ఒక 200 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా పెరుగు, అంతా వేసేసుకోండి. కేజీకి 200 గ్రామ్స్ పర్ఫెక్ట్. ఇంకా ఇలా మంచిగా కలిపేసుకొని గుప్పెడన్ని కొత్తిమీర వేసేసుకోండి. పుదీనా అండి, ఇది నేను కొత్తిమీర చెప్తున్నా. మంచిగా కలిపేసుకోండి. ఆ పెరుగు కొంచెం గడ్డలు ఉంటుంది కదా, అవి మంచిగా కరిగేలాగా నైస్గా కలిపేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి ఈ స్పూన్తో 1 స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసేసుకోండి. మిస్ చేయకుండా వేసేసుకోండి జీలకర్ర పొడి. మంచి టేస్ట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న మసాలాలన్నీ లైట్గా వేపేసుకొని పొడి కొట్టేసి పెట్టుకోండి. దాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. నేను గసగసాలు అండ్ ఎండు కొబ్బరి, ధనియాలు, స్టార్ అనైజ్, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇంతే. సో దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని వేసుకోండి.
ఈ మసాలా వేస్తే ఆ టేస్ట్ ఇంకా అస్సలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకోండి. ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయవలసిన రెసిపీ అండి. హోప్ మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇది 1 నిమిషం వేగాక మనం ఫ్రై చేసి పెట్టుకునే చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను 1 kg చికెన్ని ఫ్రై చేసా, అది సగం అయిపోయిందన్నమాట తింటే. సో మనోళ్ళు మా ఇంట్లో సగం తినేసినారండి. సో అంత బాగుంటుందన్నమాట చికెన్ ఫ్రై చేస్తే. ఎప్పుడైనా చికెన్ పకోడీ కానీ చికెన్ 65 చేసుకోవాలనుకుంటే హోల్ రాత్రంతా మంచిగా నీళ్ళల్లో బ్రైన్ చేసుకోండి. బ్రైన్ అంటే ఏం లేదండి, చికెన్ మునిగేంతవరకు వాటర్ వేసేసుకొని అందులో ఉప్పు వేసేసుకొని నైట్ అంతా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచితే అయిపోతుంది. అదే పర్ఫెక్ట్ అయిపోతుంది. పొద్దున మనం కూర వండినా ఏం చేసినా కూడా పర్ఫెక్ట్. ఇట్లా ముక్క ఇట్లా చించితే ఇట్లా ఎంత జ్యూసీ అంటే అంత బాగుంటుంది. అండ్ ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి మీ లైక్ మీరు ఎలా పులుసుగా తింటారా లేదంటే గ్రేవీ కావాలా, మీకు తగినంత వాటర్ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇది బాయిల్ అవ్వాలి, మనం ఆ ఫ్రై చేసిన దానికి ఈ మసాలాస్ అన్నీ పట్టాలి అంటే కొద్దిగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ మాత్రం వాటర్ యాడ్ చేసేసుకోండి. సో దట్ ఇది మంచి గ్రేవీగా వస్తుంది. మనకి ఫంక్షన్లో ఇస్తారు కదా ఫ్రై చికెన్ అనేసి, సో అది ఇలా లైక్ సేమ్ అట్లనే వస్తుందన్నమాట ఇది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చితే గరం మసాలా వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. సో ఒకసారి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇంకొక 5 నిమిషాలు అయితే మనకి ఈ చికెన్ కర్రీ అనేది ఇంకా పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. మీకు ఎక్కువ లైక్ ఒక 2 kg చికెన్ 3 kg చికెన్ చేసుకోవాలన్నప్పుడు కూడా ముక్కలు లైక్ అంతా చితికిపోతాయి కదా, అంతా లైక్ ఎట్లనో అయిపోతాయి కదా, బాగా మెత్తగా అయిపోయి. సో అట్లా కాకుండా ఉండాలంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇట్లా చేసుకుంటే పర్ఫెక్ట్ అండి. సో ఇక్కడ చూసారు కదా, మన ఎక్సలెంట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. మీరందరూ కూడా ఒక్కసారైనా ట్రై చేసి ఈ కర్రీని టేస్ట్ చేయండి. సో తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇందండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.